ఫ్యామిలీ స్టార్ టీజర్ వచ్చిందండి. గీత గోవిందం తర్వాత మరి పరశురామ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ నుంచి మంచి హిట్ చూడాలని ఆయన ఫ్యాన్స్ కూడా కొంత వెయిట్ చేయడం, ఈ మధ్య వచ్చిన ఖుషి యావరేజ్గా వెళ్ళడం, ఈ కారణాల వల్ల కూడా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు. మరి 4 నెలల క్రితం రిలీజ్ అయిన ఆ గ్లిమ్స్కి 10 మిలియన్ వ్యూస్ వస్తే దీనికి 16 గంటల్లోనే దాదాపు 7 మిలియన్ వ్యూస్ రావడాన్ని బట్టి క్రేజ్ బాగుందని తెలుస్తుంది. భలే మాట్లాడతారన్నా మీరందరూ. సరే, ఏంటి ఫ్యామిలీ స్టార్ అసలు ఏ ఉద్దేశంతో తీశారు అని ఆలోచిస్తే సింపుల్ పాయింట్ ఏంటంటే, అప్పట్లో అర్జున్ రెడ్డి సినిమా హిట్ అయినా కూడా అది యూత్ సెక్టర్ని ఆకర్షించింది తప్ప మిగిలిన వాళ్ళని పట్టుకోలేకపోయింది. చెప్పాలంటే ఫ్యామిలీస్ అసహించుకున్నారు ఆ సినిమా చూసి. ఆ వెంటనే అలాంటి సినిమా ఇంకోటి పడి ఉంటే మనవాడి కెరీర్ ఏమయ్యేదో తెలియదు. కానీ లక్కీగా గీత గోవిందం సినిమా పడేసరికి ఓహో మనవాడు ఇలాంటి సినిమాలు కూడా చేయగలడు అని ఒక హోప్ ఇవ్వడంతో మనవాడు హీరోగా స్థిరపడే అవకాశం వచ్చింది. కాకపోతే ఇప్పటికీ స్టార్ స్టేటస్ లేదేమో, మరి హీరోని స్టార్ చేయాలంటే ఏం చేయాలి అని గట్టిగా ఆలోచించి ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు. ఫ్యామిలీ స్టార్ అని పేరు పెట్టారు. విజయ్ గోవింద్. అరే మనం ఇక్కడే ఉంటే పరిస్థితి 6 months తర్వాత ఇక్కడ నుండి వెళ్ళిపోతే ఎవరు చూసుకుంటారా? ఎవరు గ్యారంటీ ఇస్తారా ఇది కాదని? ఆ మధ్య సమంతతో చేసిన ఖుషి కూడా ఫ్యామిలీ సినిమా అయినప్పటికీ అక్కడంతా దేవుడు నమ్మకాలు అటువైపు పోయింది, హీరోయిజం తక్కువ. కానీ ఇక్కడ హీరోయిజం ఎలివేట్ చేస్తూనే ఫ్యామిలీస్కి దగ్గర చేసే ఒక ట్రాక్ తీసుకున్నారు. ఆ గ్లిమ్స్లో కూడా అదే చూపించారు. అప్పట్లో పిల్లల్ని రెడీ చేస్తే వాడు మగోడు కాదా, ఐరనే వంచాలా ఏంటని చెప్పి ఆ ఎనపరాడ్స్ వంచి చూపించాడు. పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా, ఐరనే వంచాలా ఏంటి? కొబ్బరికాయ మర్చిపోయి తలకాయ పగలగొట్టేశానని అటు ఫ్యామిలీ ఇష్టపడే సెంటిమెంటు, ఇటు ఫ్యాన్స్ ఇష్టపడే హీరోయిజం రెండిటిని ఈ క్యారెక్టర్లో మిక్స్ చేసే ప్రయత్నం చేశారు. సారీ బాబాయ్, కంగారులో కొబ్బరికాయ తేవడం మర్చిపోయాను, తలకాయ కొట్టేశాను. నీ కూతుర్ని నా కొడుకు ప్రేమించాడు, అడ్డం పడకుండా పెళ్లి చేసే. ఒక కాపురానికి ఎన్ని సమస్యలు రాకూడదో వీళ్ళిద్దరి మధ్యన అన్ని సమస్యలు వస్తాయి. సరే, ఈ టీజర్ మొత్తం సాంగ్లో లిరిక్స్తో నడిపారు. కలియుగ రాముడు అన్నది క్యారెక్టర్ కాన్సెప్ట్ అని అనుకున్నారు. రాముడు అంటే ఫ్యామిలీని బాగా చూసుకుంటాడు, కుటుంబ బంధాలు ఎక్కువ, కానీ మహావీరుడు అన్న పాయింట్ని క్యారెక్టర్కి అప్లై చేయడానికి చూశారు. కానీ మరి భార్యను వదిలేసే సందర్భం కూడా పెడతారేమో, అది ట్రైలర్ వచ్చేదాకా తెలియదు అనుకోండి. కలియుగ రాముడని మరి అలా పెడితే ఓల్డ్ సినిమాలాగా ఉంటుందని అనుకున్నారేమో, అందుకని ఫ్యామిలీ స్టార్ అని పెట్టారనుకోండి. కాకపోతే దేకో బాకో కాకో అనే అది బాగోలేదు. సరే, డైరెక్టర్ విశాఖవాడైనా మనవాడు గోదావరి స్టైల్లో సినిమాలు తీసినా సరే, హీరో తెలంగాణ వాడు కాబట్టి మరి ఏమన్నా కావాలని హిందీ పెట్టారేమో తెలీదు. మొత్తానికి ఈ క్యారెక్టర్ 2 షేడ్స్లో ఉంటుంది. దేవుడికి దండం పెట్టడం, కాలి కింద రక్తం కడుక్కోవడం. సరే, మనవాడు ఫ్యామిలీ విషయంలో వీక్ అని చెప్పి ఆ పాటలో కూడా పెట్టారు. ఏ మంచి మనిషి అయినా ఫ్యామిలీ విషయంలో వీకే. మరి దుర్మార్గులు నీచులు మాత్రమే కుటుంబానికి విలువ ఇవ్వరు, కానీ నిజమైన హీరోలు ఎప్పుడూ ఫ్యామిలీకే విలువిస్తారు. కానీ మరి ఈ కాలంలో హీరో అంటే విచ్చలవిడిగా తిరగడమే కాబట్టి అర్జున్ రెడ్డి లాంటి వాళ్ళు పెరిగిపోతున్నారు. కాబట్టి ఫ్యామిలీని చూసుకోవడం హీరోయిజం కాదేమో, ఐస్ మొక్కలే హీరోయిజం అనుకుని మరి వీడికి ఫ్యామిలీ విషయంలో వీక్ అంటూ అదొక బలహీనతగా చూపిస్తూ చివరికి మరి అదే బలమని చూపించడం సినిమా థీమ్. అటు ఫ్యామిలీ, ఇటు ఫైట్. సెంటిమెంట్ కోసం ఫ్యామిలీ, హీరోయిజం కోసం ఫైట్. సో ఈ కాంబినేషన్లో ఖచ్చితంగా కొన్ని వింత సీన్స్ పుడతాయి. ఇంట్లో ఫ్యామిలీ లేడీస్ని మనవాడు విలన్స్ దగ్గర తీసుకెళ్లాడు, అది కూడా ఆటోలో తీసుకెళ్లాడు. అంటే ఫైట్లో కూడా ఫ్యామిలీ టచ్. ఆ పిల్లలు మామ ముందే విలన్స్ని కొట్టడం, ఓ పక్క వాళ్ళు రక్తం చూసి హడిలిపోయి బాబాయ్ బాబాయ్ నరిచిన ఉషాన్ని నోరు మూయించి మరీ విలన్స్ని కొడుతున్నాడు. ఏదేమైనా హీరోకి ఫ్యామిలీకి మధ్య ఉండేది రక్త సంబంధమే కాబట్టి మరి రక్తాలు వచ్చేలా కొట్టినా హీరో రక్తానికి విలువిస్తున్నాడని మనకు అర్థమవుతుంది. మొత్తానికి రౌడీల నుంచి, దుర్మార్గుల నుంచి ఫ్యామిలీస్ని కాపాడుకోవాలంటే సగటు మనిషి కూడా రౌడీగా మారాలి అనే సందేశాన్ని ఏమైనా ఇస్తాడా అని అనిపిస్తుంది. సరే, ఫ్యామిలీ లేడీస్ని విలన్స్ దగ్గర తీసుకెళ్లాడు, తన పౌరుషం తన మగతనం అంతా వాళ్ళ ఎదురుగా చూపించాలని ట్రై చేశాడు అనుకోండి. కాకపోతే ఏంటో మరి బిజినెస్ మ్యాన్ లాగా ఆ చిటికిన వేలు చూపిస్తున్నాడు, వచ్చబోయిస్తానో ఏమో మరి. సరే, మనవాడిది బిజినెస్ మైండ్ సెట్ కూడా ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయి కాలేజ్ దగ్గర దించమంటే లీటర్ పెట్రోల్ కొట్టిస్తే కానీ దించనంటున్నాడు. ఏవండి, నేను కాలేజ్కి వెళ్ళాలి, కొంచెం దించేస్తారా? 1 లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా. అంటే అఫ్కోర్స్ దీన్ని బిజినెస్ అనకూడదు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనాలి. మరి సంసారికి అది ముఖ్యం కాబట్టి. అర్జున్ రెడ్డి అయితే మందు కొనుక్కోవడానికి, ప్యాంట్లో ఐస్ ముక్కలు కొనుక్కోవడానికి, డ్రగ్స్ కొనుక్కోవడానికి కూడా ఆలోచించడు మరి. కానీ వీడు ఫ్యామిలీ మ్యాన్, ఇల్లు నడపాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు బిజినెస్ మ్యాన్లా వచ్చపోయించడమే కాదు, బండిలో ఎవడన్నా పెట్రోల్ సరిగ్గా పోయకపోయినా దగ్గరుండి పడి పోయిస్తాడని అర్థమవుతుంది.
ये मुंबई शहर को पेशाब करवाने आया। సరే ఇంతకీ ఫ్యామిలీ మ్యాన్ ఏం చేస్తాడంటే మధ్యలో ప్రాజెక్ట్ షేకో అనే పాటలు వచ్చింది కాబట్టి మనవాడు ఒక ఇంజనీర్ అనమాట. మిడిల్ క్లాస్ రాముడు రాసుకో అన్నాడు కానీ మనవాడేమో రామచంద్ర అనడానికి రామచంద్ర అంటున్నాడు ఏంటో మరి. సరే ఉల్లిపాయలు కొంటే వాడు మనిషి కదా, పిల్లల్ని రెడీ చేస్తే మగవాడు కదా అన్నట్టు డ్రగ్స్ తీసుకునే క్యారెక్టర్ చేస్తేనే విజయ్ దేవరకొండ, ఐస్ ముక్కలు వేసుకుంటేనే విజయ్ దేవరకొండ, కిరాణా సామాన్ తెచ్చినా యూత్ హీరోయే, బూతులు మాట్లాడకపోయినా యూత్ హీరోయే. మరి ఇది నిరూపించాలని పరశురామ్ గారి తాపత్రయం అనుకుంటా. చూద్దాం. ఏదేమైనా మంచి ప్లాన్ వేశాడు. ఇలాంటి సినిమాకి ఖచ్చితంగా డెడికేటెడ్ వ్యూయర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సంసారంలో బాధ్యతల వల్ల జవజీవాలన్నీ కోల్పోయిన సంసార పురుషులు ఉంటారు. మనం ఏం చేయగలరా బాబు అని అనుకుంటుంటారు. ఈ నెల జీతం కట్ అయితే ఎవరి దగ్గర అప్పు చేయాలి, పెళ్ళడానికి ఏం సమాధానం చెప్పాలి, మధ్యలో సందులో వీలు దొరికితే మందేలా కొట్టాలి, ఇలా ఆలోచించే ఒక రకం బ్యాచ్ ఈ ఫ్యామిలీ బ్యాచ్. మరి తమని ఈ హీరోలో ఐడెంటిఫై చేసుకునే ఛాన్స్ లేదా? ఉంటుంది కదా. సో మరి ఒకప్పుడు ఫ్యామిలీలు అసహించుకున్న అర్జున్ రెడ్డిని ఇప్పుడు తలదువి ముస్తాబు చేసి చేతికి కూరగాయల సంచి ఇచ్చి ఇదిగోరా వీడే మీ మంచి ఫ్యామిలీ హీరో అంటే వాళ్ళు ఒప్పుకోరా? మరి ఖచ్చితంగా ఒప్పుకునే అవకాశం ఉంది. అదే కదా డైరెక్టర్ ప్లాన్. మరి ఈ హీరోల సంసార హీరోలందరూ తమ హీరోలా ఊహించుకుంటే సినిమా హిట్ అవ్వడానికి అవకాశం ఉంటుందా? ఆ కలెక్షన్ సినిమాకి సరిపోదా? ప్లాన్ బాగుంది మాస్టారు, అంతా బాగానే ఉంది. కానీ మీరు టార్గెట్ చేసిందేమో సంసారాలని. వాళ్ళేమో ఇళ్లలోంచి బయటికి రారు. సినిమా అంటే ఆ కరోనా దెబ్బకి ఓటీటీకి అలవాటు పడ్డారు. ఇక టికెట్ల దెబ్బకి థియేటర్కి వచ్చేవాళ్ళే తగ్గిపోయారు. మరి ట్రైలరు, టీజరు, గ్లిమ్స్, జంప్స్ అన్నీ చూసి ఇన్స్పైర్ అయిపోయి ఇంటిల్లి బదిని వెంట పెట్టుకుని థియేటర్కి వచ్చి జీతం మొత్తాన్ని టికెట్లకి, ఇంటర్వెల్లో పాప్కార్న్కి ఖర్చు పెట్టగలిగే మగవాళ్ళు ఎంతమంది? అదేనండి ఫ్యామిలీ హీరోస్ ఎంతమంది ఉంటారు? ఐరనే వంచాలా ఏంటి? అవును, మరి మొగాడంటే ఐరనే వంచాలా ఏంటి? ఫ్యామిలీ మొత్తాన్ని సినిమా థియేటర్కి తీసుకెళ్ళగలిగిన వాడు కూడా మొగాడే ఈ కాలంలో. ఏమంటారు? ఆలోచించండి. అక్కడే ఉన్న కొద్దిగా లెక్క తప్పిందేమో. సరే, ఏదైనా మంచి ప్రయత్నం, సంతోషం చిరంజీవి అన్నట్టుగా సంతోషం పరశురాం, నువ్వు సక్సెస్ సాధించాలి, నీ విజయం మా విజయం, మా విజయం నీ విజయం అనుకుంటాం. పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా? ఐరనే వంచాలా ఏంటి? సారీ బాబాయ్, కంగారులో కొబ్బరికాయ తేవడం మర్చిపోయాను. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.